నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాల కల్తీ కారణంగా మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం చెక్కులు ముగ్గురికి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కలెక్టర్ కీర్తి చేకూరి అందించారు. కల్తీ ఘటన, వైద్యం పొందుతున్న వృద్ధులు, చిన్నపిల్లలు. ఎంతో బాధాకరం, దారుణమైన ఘటన. హెల్త్ ఎమర్జెన్సీ వెంటనే ప్రకటించాలి. మాజీ ఎంపీ మార్గని భరత్. ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. కోర్టును ప్రభావితం చేసేలా సీఎం వ్యాఖ్యలు సరికాదు. ప్రవీణ్, సిఐ సతీష్ల మృతిపై సిట్ ఎందుకు వేయరు? మార్చి 24న ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ. మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్. పాల కల్తీ కారణంగా మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం చెక్కులు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ముగ్గురు బాధిత కుటుంబ సభ్యులకు కలెక్టర్ కీర్తి చేకూరి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందజేశారు. పాల కల్తీ కారణంగా మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం చెక్కులు ముగ్గురికి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కలెక్టర్ కీర్తి చేకూరి కూటమి నాయకులతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆనాల ఎన్క్లేవ్ లోని తాడి కృష్ణవేణి, తాడి రామనీలకు సంబంధించిన 20 లక్షల రూపాయల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు, అలాగే లాలా చెరువు గ్లో గార్డెన్ సమీపంలోని మృతుడు నీలా శేషగిరిరావుకు చెందిన 10 లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కలెక్టర్ కీర్తి చేకూరి అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల ఎక్స్గ్రేషియా అందించారని తెలిపారు. అలాగే హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం అన్ని ఖర్చులు భరిస్తుందని అన్నారు. ఇప్పటికే పెట్టిన డబ్బులు రీఎంబర్స్ చేయడం జరుగుతుందని అన్నారు. కూటమి నాయకులు తదితరులు వారి వెంట ఉన్నారు. అదేవిధంగా ఎటువంటి ఖర్చులు ఆల్రెడీ హాస్పిటల్లో కనుక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టుకున్న ఖర్చులన్నీ కూడా గవర్నమెంట్ రీఎంబర్స్ చేస్తూ, సిమిలర్గా ఆల్రెడీ ఇప్పుడున్న పేషెంట్స్ ఫ్యూచర్ ఖర్చు అంతా కూడా హాస్పిటల్స్కి గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా పేమెంట్ జరుగుతుంది. కానీ పేషెంట్ ఒక్క రూపాయి కూడా ఇప్పుడు నుంచి ఖర్చు పెట్టుకోవాలి. ఆల్రెడీ ఖర్చు పెట్టుకున్న రూపాయలు డబ్బులు రీఎంబర్స్ అయ్యేటట్టు ఇప్పుడు నుంచి ఏం ఖర్చు లేకుండా చూసేటట్టు చెప్పారు. సో ఇది అందులో భాగంగా నిన్న ప్రతి హాస్పిటల్కి చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ ఖర్చు పెట్టుకున్నంతా కూడా రిపోర్ట్స్ గవర్నమెంట్కి ఈరోజు పంపించాము. సో అది కూడా మనకు త్వరలో వస్తుంది అసిస్టెన్స్. ఈరోజు ఎక్స్గ్రేషియా కింద 4 కుటుంబాలకి మేము ఇక్కడ వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కుటుంబానికి వెళ్ళి ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది. ఒక విన్నపం ఏంటంటే, ఈ పాలు మిల్క్ వెండర్కి సంబంధించి పాలు కానీ పెరుగు కానీ లేదు, కానీ వెన్న, తర్వాత పన్నీర్ కానీ అదర్ సార్ట్ ఆఫ్ స్టోర్డ్ ఐటమ్స్ ఏదైతే మనం పాల నుంచి చేస్తామో మీగడ, ఇవన్నీ కూడా డిస్పోజ్ చేయాలని మేము చెప్తా ఉన్నాము. సో అది కూడా అందరూ కూడా ఈ లాస్ట్ 15-20 డేస్, లాస్ట్ 1 మంత్ నుంచి అలాంటి స్టోర్డ్ ఐటమ్స్ ఏమున్నా సరే అవన్నీ డిస్పోజ్ చేయాల్సిందిగా నేను ప్రజలందరికీ. ఏదైతే ఈ పాలు కలుషితం అవ్వడం వలన మరణించిన కుటుంబాలకి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. 10 lakhs ఎక్స్గ్రేషియా ఇవ్వడం, అలాగే ఆ కుటుంబానికి కలిగే ఏదైతే మెడికల్ ఎక్స్పెన్సెస్ వాళ్ళు వెచ్చించిన ప్రతి రూపాయి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం, అది వెరీ క్లియర్గా ఇక్కడ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ మేమందరం కూడా తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడే నిన్న మధ్యాహ్నం చెప్పున్నారు, ఒక రోజు గడిచిన మరుక్షణమే ఇచ్చిన మాటకి కట్టుబడి ఈ రోజున రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో దురదృష్టవశాత్తు ఎవరైతే మరణించిన వారు 3 ఉన్నారో, రాజానగరంలో 1 ఉన్నారు, ఆ 4కి కూడా మనిషికి 10 లక్షల కింద తీసుకొచ్చి చెక్ రూపంలో గౌరవ కలెక్టర్ గారు, మేము అందరూ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. వర్ణాతీతం వాళ్ళ మాటల్లో వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న విధానానికి చాలా బాధ కలుగుతూ ఉంది. ఒక ప్రైవేటు వ్యాపారి చేసిన చిన్నపాటి నిర్లక్ష్యం, ప్రాణ నష్టం, అంటే ప్రాణం అంటే ఒకటే కదా అని అనుకోవచ్చు, కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఇది. అవన్నీ కూడా చాలా బాధించే విషయాలు. ఇక్కడి నుంచైనా సరే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ పరంగా కూడా
ఆ నియంత్రించే బాధ్యత జిల్లా యంత్రాంగం ఇప్పటికే మాట్లాడున్నాం కలెక్టర్ గారితో కూడా. ఏదైతే ఈ పాలు సరఫరా ఎక్కువ సిటీలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తూ ఉంది, అవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అన్నది, అలాగే టెస్టింగ్ సెంటర్స్ కూడా ఎక్కడికక్కడ పెడుతూ ఆ మిల్క్ క్వాలిటీని కూడా ఎప్పటికప్పుడు సర్టిఫై చేసే విధంగా కూడా భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకుంటామని, అలాగే అపోహలు తెస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా ఉన్నాం. ఎక్స్పెన్సెస్ ఇప్పుడు దాకా పెట్టినది వారికి వెనకబిస్తూ ఇక్కడి నుంచి జరుగుతున్న ట్రీట్మెంట్ అంతా కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటా ఉంది. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు లేవని, వైద్య నిపుణులు కూడా అందుబాటులో లేరని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ ఆరోపించారు. కల్తీ పాల ఘటన బాధితులు, చికిత్స పొందుతున్న వృద్ధులను, చిన్నారి పిల్లలను చూసిన తరువాత ఈ ఘటన ఎంత హృదయ విదారకంగా ఉందంటే, అన్నం పుణ్యం ఎరుగని పసిపిల్లలు ఆ రకమైన బాధను అనుభవిస్తుంటే చెప్పడానికి మాటలే రావడం లేదని వైసీపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ అన్నారు. రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మార్గని భరత్రామ్ మాట్లాడారు. పాల కల్తీ ఘటనలో చికిత్స పొందుతున్న వారిని నిన్న పార్టీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు పరామర్శించారని అన్నారు. అందరికంటే ముందర 80 సంవత్సరాల కనకరత్నం అనే ఆమె ఈ పాల కల్తీ విషయంలో చనిపోయారు. కానీ ఆమె పేరు చనిపోయిన వారి జాబితాలో లేకపోవడం చాలా బాధాకరం. అసలు పోలీస్ వ్యవస్థ గాని, హాస్పిటల్ సిబ్బంది గాని పోస్ట్ మార్టం ఆగమేఘాల మీద నిర్వహించేశారని పేర్కొన్నారు. వైద్యం పొందుతున్న పసిపిల్లలు, వారి తల్లిదండ్రుల మాటలను గాని, వాళ్ళ పరిస్థితిని గాని చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. 10 లక్షలు చనిపోయిన వారికి పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన ఈ పరిహారం తూతూ మంత్రంగా కానిచ్చేశారు. లేకపోతే మొత్తం ఈ ఘటనను నీరుగార్చే విధంగా కూటమి ప్రభుత్వం విధానం ఉండేది అని అన్నారు. పాల కేంద్రం గణేష్ ని కాపాడడానికి ప్రభుత్వం చూస్తున్నారు. కొత్త కథను తెర మీదకి తీసుకువచ్చి ఎథిలిన్ గ్లైకాల్ కలిసిందని కొత్త కథలు చెబుతుంది. ఒకవేళ అదే కలిసి ఉంటే పాల రంగు నీలి రంగులోకి మారి ఉండేది. కల్తీ జరగలేదని కొత్త కథకు తెరలేపారని ఆక్షేపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు లేవు. మొట్టమొదటిగా చేరిన కనకరత్నం అనే మహిళను రాజమండ్రి నుంచి కాకినాడ పంపించడం, కాకినాడలో వైద్యం తీసుకుంటుండగా ఆమె ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. నిజంగా జగనన్న చెప్పినట్లుగా మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తయి ఉంటే వసతులు అన్ని సక్రమంగా ఉండేవి. ఇప్పుడు ఆ కాలేజీ పనులన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయని అన్నారు. కనీసం వసతులు లేవు, సిబ్బంది లేరు, డయాలసిస్ యంత్రం, వెంటిలేటర్ ఇటువంటివి ఏ సదుపాయాలు లేవన్నారు. ప్రతిరోజు రాష్ట్రంలో 20 లక్షల లీటర్ల పాల వాడకం జరుగుతుంది. వీటిపై నియంత్రణ ప్రభుత్వానికి ఉండాలని వివరించారు. బాధితులకు పరిహారం కింద 10 లక్షలు ఇవ్వడం కాదు, కనీసం 25 లక్షల పరిహారం ఇవ్వాలి. అలాగే చికిత్స పొందుతున్న పిల్లలు రాబోయే కాలంలో ఏమన్నా సమస్యలు వస్తే దానికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. రక్త నమూనాలు నేషనల్ ఫారెన్సిక్ ల్యాబ్స్ కి ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. కల్తీ మా ప్రభుత్వంలో జరగలేదని చెప్పడం కోసం రకరకాల కారణాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఘటనకు కారణం ప్రస్తుత ప్రభుత్వమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భంలో ఎంత బాధాకరమనంటే, ఇంత దారుణమైన వ్యవహారం జరిగింది. ఇవాళ రాజమండ్రిలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. 5 చనిపోయారని చెప్తా ఉన్నారు. ఒక ఆమె 80 సంవత్సరాల ఆమె కనకరత్నం గారని, ఆమె చనిపోయింది. ఫస్ట్ కేసు వచ్చిందే ఆమె నుంచి వచ్చింది. 80 సంవత్సరాల ఆవిడ. 80 సంవత్సరాల ఆవిడని ఎందుకు ఈ డెత్ దాంట్లో ఇన్క్లూడ్ చేయలేదని అడుగుతాను. ఇది కాక పోలీస్ డిపార్ట్మెంటు, హాస్పిటల్ సిబ్బంది కూడా పోస్ట్ మార్టం చాలా హడావిడిగా ఆగమేఘాల మీద కంప్లీట్ చేసిన సందర్భం. ఇవాళ అభం శుభం తెలియని చిన్నారులు రెయిన్బో హాస్పిటల్లో చూస్తే నిజంగా హృదయ విదారకం. ఎంత బాధపడతా ఉన్నామని అంటే, అక్కడ ఉన్న తల్లులు వాళ్ళని చూస్తూ ఉంటే ఎంత బాధాకరంగా ఉంది. నిజంగా నేను అడుగుతా ఉన్నా,
ఈ ఘటన జరిగి 18 శివరాత్రి వెళ్ళిన తర్వాత 18, 19, 20 తారీఖుల్లో జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది మేము నెత్తినప్పుడే ఈ గవర్నమెంట్ ముందుకు వచ్చి నిన్న మా బృందం అంతా కూడా పర్యటన చేస్తే 10 లక్షల రూపాయలు వెంటనే చెక్లు ఇచ్చే కార్యక్రమం. ఇది కాక హాస్పిటల్లో రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అసలు పేషెంట్స్ దగ్గర నుంచి డబ్బులు ఎలా కట్టించుకుంటారండి? అంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? నిజంగానే కనుక ప్రతిపక్షము సమర్థవంతంగా పోరాటం చేయకపోతే నీరు కార్చే కార్యక్రమం చేసేవారు. ఇవాళ కూడా ఇది జరుగుతూ ఉంది. ఏమని జరుగుతూ ఉందంటే అందులో ఆ ట్యాంకర్ ఏదైతే ఫ్రీజర్లో పెట్టారంట ఇథిలీన్ గ్లైకాల్ అనే ఒక కూలెంట్ అందులో కలిసిందని చెప్తా ఉన్నారు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ కుక్డప్ స్టోరీస్ని మానుకోండి. దీన్ని ఏం చేస్తూ ఉన్నారు? ఎథిలీన్ గ్లైకాల్ ఇప్పుడు నిజంగా ఫ్రీజర్లో పెట్టినప్పుడు ఒక 50 లీటర్ల పాల్లో ఎంత ఇథిలీన్ గ్లైకాల్ కలిస్తే పాయిజన్ అవుతుందండి? ఒకవేళ నిజంగా ఇథిలీన్ గ్లైకాల్ అనేది నేను నెట్లో చూస్తే అది బ్లూ కలర్లో ఉంటుందండి. కలర్ మారదండి, పాలు తెల్లగా ఉంటాయి. మరి అంత పాయిజన్ వచ్చి కలిసిందని అన్నప్పుడు ఆ కలర్ మారదండి? నిజంగా ఎంత కుక్డప్ స్టోరీ అంటే నిన్న పాల కేంద్రం అతన్ని ఆ గణేష్ అనే వ్యక్తిని కాపాడే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు కాపాడుతూ ఉన్నారు? మీ తాలూకా వ్యక్తి అతను అంటే ఇది ఒక యాక్సిడెంట్ కింద చిత్రీకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమము అడల్ట్రేషన్ జరగలేదు, దీంట్లో ఇథిలీన్ గ్లైకాల్ అనేది యాక్సిడెంటల్గా అందులో మిక్స్ అయ్యింది. సో దీన్ని డైవర్ట్ చేసి ప్రభుత్వంకి ఏ రకమైన బాధ్యత లేదు అనే కార్యక్రమమే కదా ఈ ప్రభుత్వం చేసేది. అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై అసెంబ్లీలో చర్చించి నిధులు విడుదల చేయకపోతే మార్చి 2వ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టి అరుణ్ హెచ్చరించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై చేపట్టిన ఆందోళనలో భాగంగా రాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్ వద్ద బుధవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టి అరుణ్, నాయకులు ఎస్ఎస్ మూర్తి, పూర్ణిమరాజ్, డివైఎఫ్ఐ నాయకుడు రాంబాబు తదితరులు అంగన్వాడీల శిబిరానికి విచ్చేసి మద్దతు పలికారు. అంగన్వాడీల నాయకురాళ్లు మాణిక్యాంబ, అన్నపూర్ణ, మార్త మాట్లాడుతూ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని అన్నారు. అరుణ్ మాట్లాడుతూ ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమ శాఖలకు నిధుల కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. వర్కర్స్ హెల్పర్స్కి సంబంధించి గతంలో 42 రోజులు సమ్మె చేసిన సందర్భంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు సమ్మె సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యమైనటువంటి వేతన పెంపుదల సంబంధించిన అంశాన్ని ఇప్పటికి కూడా పరిష్కారం చేయలేదు. కొత్త ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోయిన సందర్భంలో కూడా అనేక సార్లు వింతపత్రాలు ఇచ్చి మంత్రుల్ని అధికారుల్ని కలిసినా సరే ఇప్పటికీ కూడా వేతన పెంపుదల విషయం మాట్లాడడం లేదు. దాంతోపాటు ఇటీవలనే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టారు, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశంలో స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖకి చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సిన సందర్భంలో వాటికి నిధుల్ని చాలా అన్యాయంగా తగ్గించేశారు. నిధుల కోత వల్ల ఇవాళ అంగన్వాడీ వ్యవస్థ సక్రమంగా నిర్వహణ అయ్యే పరిస్థితి సాధ్యం కావడం లేదు. అట్లాంటి ఇబ్బందుల్లో కూడా అంగన్వాడీ వ్యవస్థను నిలబెట్టేదానికోసం వర్కర్లు హెల్పర్లు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు చాలా కష్టపడి నిర్వహిస్తూ ఉంటే అట్లాంటి కష్టానికి తగిన ప్రతిఫలం కనీసమైన వేతనం కూడా లేకుండా చాలా అతి తక్కువ వేతనాలతో పనిచేసిన పరిస్థితి వచ్చింది. ఇవాళ వేతనాలు తక్కువ, అంగన్వాడీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులనే లెక్కలు చూపించి వాళ్ళ సంక్షేమ పథకాలు ఇవ్వకుండా సంక్షేమ పథకాలు ఆపేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ రకంగా రెండుకి చెట్టు రేవడిలా మారిపోయినటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇప్పుడు శాసనసభ సమావేశాల్లో
అందరు ఎమ్మెల్యేలకి ముందుగా వినతిపత్రాలు ఇచ్చారు, మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చారు. ఈరోజు శాసనసభలో దీని మీద చర్చించి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పని కోరుతూ పిలుపు మేరకు 23, 24 ప్రాజెక్టు స్థాయిలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించాము. ఈ రోజు నుంచి జిల్లా స్థాయిలో జిల్లా సెంటర్లో మొత్తం మన జిల్లాలో ఉన్న 7 ప్రాజెక్టుల అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ కూడా ఈ రోజు నుంచి 3 రోజులు ఇక్కడ రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తాము. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో మాకు ఐసిడిఎస్కి నిధులు చాలా తక్కువ కేటాయించారు. నిధులు పెంచకుండా యథావిధిగా పాత నిధులే ఇచ్చారు. మాకు శాలరీ వేతనం ప్రసక్తే లేదు. ఆ ఒక్కటే అడగంటున్నారు. దానికోసం కేవలం వేతనం పెరగాలని మే నెలంతా వేసవికాల సెలవులు, పెద్ద స్కూల్, బొడ్డు స్కూల్ పిల్లలకు సెలవులు ఉంటున్నాయి. అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మే నెలంతా వేసవికాలం సెలవులు ఇవ్వాలని ఈ 3 రోజులు కూడా ఇక్కడే గ్రాడ్యుటీ అమలు చేయాలి. గ్రాడ్యుటీ జీవో చట్టం ప్రకారం గ్రాడ్యుటీ జీవో అమలు చేయాలి. నిర్దిష్టమైన గైడ్లైన్స్, హెల్పర్ ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్లైన్స్ ఇవ్వాలని, ప్రీ స్కూల్ పిల్లలకి నాణ్యమైన సరుకులు అందించాలని, పేద గర్భిణీలు, బాలింతలకు ఇవ్వాల్సిన ఆహారం కూడా నాణ్యత లోపిస్తుంది. నాణ్యత పెంచాలి, పరిమాణం పెంచాలి, నాణ్యత పెంచాలనే నినాదాల మీద ఈ ముఖ్యమైన డిమాండ్స్, వేతనమే ముఖ్యంగా 26 కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము ఈ రిలే నిరాహార దీక్షలో నిర్వహిస్తున్నాము. 24ని ప్రాజెక్టు స్థాయిలో మేము రిలే నిరాహార దీక్షలు చేపట్టాము. 25, 26, 27 జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాము. అలాగే మార్చి 2వ తారీఖున చలో విజయవాడకు పిలిపించాం. ఈ లోపల ప్రభుత్వం దిగి వచ్చి మా డిమాండ్స్ అన్నీ కూడా నెరవేర్చాలి. లేని పక్షంలో ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తాం. 164 సూపర్వైజర్ పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో మండలానికి ఒక్కో సూపర్వైజరే పనిచేస్తుంది. అలాంటప్పుడు ఒక మండలంలో 3 సెక్టార్లు ఉంటున్నాయి. ఆ 3 సెక్టార్లకు ఒక సూపర్వైజర్ ఎంతకాలం పనిచేస్తుంది? కాబట్టి మాకు 164 సూపర్వైజర్ పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేసి వాళ్ళని జాయిన్ చేసుకోవాలి. అంతేకాకుండా పిల్లల తల్లులకు అమ్మఒడిని కూడా శాంక్షన్ చేయాలి. 5 సంవత్సరాలు నిండే వరకు కూడా అంగన్వాడీ కేంద్రంలోనే ఉండాలని జీవోని విడుదల చేయాలి. ఎందుచేతనంటే 3 సంవత్సరాల దాకా మేము ఫీడింగ్ ఇస్తున్నాము. 3 సంవత్సరాలు దాటిందంటే ఒక్క నెల అయ్యేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాన్వెంట్లకు పంపించేస్తున్నారు. అలా కాకుండా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు నిండే వరకు కూడా కాన్వెంట్లోనే కాకుండా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు ఉండేలాగా జీవోని విడుదల చేయాలి. ప్రభుత్వం హెల్పర్ విషయంలో, ప్రమోషన్ విషయంలో నిర్దిష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇవ్వాలి. అంతేకాకుండా వేతనంతో కూడినటువంటి మెడికల్ లీవుల్ని మాకు ప్రభుత్వం కల్పించాలి. అలాగే ఈ యొక్క ప్రీ స్కూల్ని బలోపేతం చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఒక ఫ్యామిలీ ఈ రోజున బ్రతకాలంటే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 రూపాయలు వేతనం మాకు ప్రకటించాలని తెలియజేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాల బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోం, ఉపేక్షించబోమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2 రోజులుగా నగరంలో పాల కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. 300కు పైగా శాంపిల్స్ తీసుకుని ఎవరు ఏ పాల కల్తీకి గురయ్యారో గుర్తించడం జరిగిందన్నారు. ప్రతిరోజు ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రత్యేక శిబిరాలను నిర్వహించి నిపుణుల పర్యవేక్షణలో శాంపిల్స్ తీసుకుని పర్యవేక్షిస్తున్నారని అన్నారు. రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 పిల్లల పరిస్థితి మెరుగుపడిందన్నారు. వైద్యపరంగా ఎక్కడా వెనక్కు తగ్గవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. డెల్టా ఆసుపత్రిలో ఒకరు ఇంకా వెంటిలేటర్ పై ఉన్నారని, కిమ్స్ లో 8 మందిలో 4 ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందన్నారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ నుండి ఎక్విప్మెంట్ తీసుకువచ్చారని అన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని నిన్ననే అందించామని అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి సంబంధించి పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ పాల కల్తీకి సంబంధించి నిందితుడిని రిమాండ్ కి తరలించడం జరిగిందని తెలిపారు.
తాజా ఘటనతో రాజమహేంద్రవరంలో టెస్టింగ్ ల్యాబ్ను పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పటికీ అక్కడికి వెళ్లకుండా స్థానికంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని అన్నారు. పాల కల్తీ వ్యవహారం వెలుగులోకి రాగానే ప్రభుత్వ యంత్రాంగం సరైన విధంగా స్పందించకపోవడంతోనే జీజీహెచ్ సూపరింటెండెంట్ పై వేటు వేయడం జరిగిందన్నారు. ఒక ప్రక్క శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు ఎప్పటికప్పుడు స్థానికంగా పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచే విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించరాదని సూచించినట్లు తెలిపారు. కాగా నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ గత 2 రోజులుగా ఏదైతే నగరంలో ఈ పాల కలుషితం పైన జరిగిన సంఘటనలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తే ప్రభుత్వ యంత్రాంగ పరంగా ఈ కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదు. ఎందుకంటే మేము ఇంత చిత్తశుద్ధితోటి సమయం సందర్భం లేకుండా పనిచేస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా అదే విధంగా స్పందించాలి, పనిచేయాలని మేము ఆశిస్తూ ఉంటాం. ఈ రోజున ప్రభుత్వ యంత్రాంగం నాయకత్వం, కూటమి నాయకత్వం ఇంత సమర్థవంతంగా పనిచేసింది కాబట్టే సుమారు 300 పైన శాంపుల్స్ అన్నది మేము కలెక్ట్ చేయగలిగాం, నిర్ధారించగలిగాం, ఎవరు ఎఫెక్టెడ్ అన్నది కూడా గుర్తించగలిగాం. ఈరోజు కూడా టెస్టింగ్స్ ఇంకా ఆపలేదు, ఇంకా శాంపుల్స్ అన్నది కలెక్ట్ చేస్తున్నాం. జియో కోఆర్డినేట్స్ ద్వారా నోటిఫై అయిన ప్రతి ఒక్కరూ ఒక ఆరోగ్య స్థితిగతులు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటా ఉన్నాం. మెరుగైన వైద్యం అందించడానికి హాస్పిటల్లో ఉన్న వారికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెయిన్బో హాస్పిటల్లో ఉన్న 3 పిల్లలు కూడా యూరిన్ డిశ్చార్జ్ అనేది మొదలైంది, అంటే ఆరోగ్యపరంగా మెరుగుపడ్డారు. మేము నిన్ననే చెప్పున్నా, రెయిన్బో హాస్పిటల్లో ఒక బేబీ కోసం విజయవాడ నుంచి హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్ కూడా తెప్పించున్నాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, వైద్యపరంగా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకండి, అవసరమైతే హయ్యర్ సెంటర్కి తీసుకెళ్ళండి, లేకపోతే ఎక్విప్మెంట్ అని తెప్పించగలగాలి అన్నారు. ఆయన యొక్క సూచనల మేరకు వైద్య వ్యవస్థతోటి చర్చించి గౌరవ కలెక్టర్ గారు కానీ, నేను కానీ, ఎంపీ గారు కానీ ఆ హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చున్నాం. యూరిన్ డిశ్చార్జ్ అన్నది బేబీస్ దగ్గర నుంచి మొదలైంది. కంటిన్యూషన్ చేసే డయాలసిస్ నుంచి ఇప్పుడు ఇంటర్మీడియట్ డయాలసిస్కి వచ్చారు. డెల్టా హాస్పిటల్ 2 పేషెంట్స్ ఉన్నారు. ఒకరు రెస్పాన్స్ బాగుంది, ఇంకొకరికి ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నారు. మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నాం. అలాగే కిమ్స్ హాస్పిటల్లో 8 మంది ఉన్నారు. ఈరోజే వెళ్ళాను ఉదయం. 8 మందిలో 4 కుర్చీలో కూర్చొని మాట్లాడగలుగుతూ ఉన్నారు, గుర్తించగలుగుతూ ఉన్నారు, చాలా మంచి వైద్యం అందించారని కూడా చెప్పగలుగుతూ ఉన్నారు. అలాగే కిమ్స్ హాస్పిటల్లో కూడా జరుగుతున్న డయాలసిస్కి ఇంకా బెటర్గా ఏం చేయగలమని ఆలోచించి హైదరాబాద్ నుంచి హై అండ్ ఎక్విప్మెంట్ కూడా కిమ్స్ వారు తెప్పించారు.
దాని వలన కూడా ఇంకా పేషెంట్స్కి రికవరీ లెవెల్స్ పెంచడానికి అవకాశం ఉంటుందని అది కూడా చేయడం జరుగుతూ ఉంది. అంటే ఒక పక్క మరణించిన వాళ్ళకి ఇచ్చిన మాట కట్టుబడి నిన్న రాత్రే కలెక్టర్ గారు కానీ నేను కానీ కూటమి నాయకులు వెళ్ళి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది, నలుగురికి. మరో పక్కన ఇప్పటి వరకు ట్రీట్మెంట్ కోసం వెచ్చించిన ప్రతి రూపాయిని కూడా పేషెంట్ ఒక అటెండర్స్ దగ్గరించి తీసుకొని దాన్ని రీఎంబర్స్ ఏ విధంగా చేయాలన్న దాని మీద జిల్లా కలెక్టర్ గారు చేయాల్సిన వర్క్. అలాగే ఫర్దర్గా కూడా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు చేస్తున్న ట్రీట్మెంట్ కూడా ఎల్ఓసిస్ ఇచ్చేయడం జరిగింది. అంటే ట్రీట్మెంట్ పొందుతున్న వారు ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే సంపూర్ణమైన బాధ్యత తీసుకుంటూ గతంలో ఖర్చు పెట్టింది కూడా వాళ్ళకి రీఎంబర్స్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. కారణమైన వ్యక్తిని కూడా నిన్న రాత్రి రిమాండ్కి పంపించేయడం జరిగింది రాజమండ్రి సెంట్రల్ జైలుకి. అలాగే భవిష్యత్తులో కూడా పునరావృతం కాకుండా టెస్టింగ్ ల్యాబొరేటరీస్ మిల్క్ పరంగా ఏం పెట్టాలన్న దాని మీద కూడా ప్రభుత్వం అధ్యయనం చేస్తూ ఉంది. నిర్ణయాలు కూడా తీసుకుంటారని కూడా తెలియచేస్తూ అన్ని విధాలుగా ప్రతి నిమిషం కూడా నేను కూడా అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళడం మానేశాను. నిన్న వెళ్ళలేదు, ఈరోజు వెళ్ళలేదు, రేపు కూడా వెళ్ళబోము. ఎందుకంటే అక్కడి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందన్నది ప్రతి 1 అవర్కి కూడా సమీక్షించుకోవాలి, అప్డేట్ చేయాలన్నది వాళ్ళ తాలూకు ఆలోచనకు అనుగుణంగా నేను కానీ నా కూటమి నాయకులు అందరం కూడా అదే పని మీద ఉన్నాం. పబ్లిసిటీకి దూరంగా వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడే విధంగా, మెరుగైన వైద్యం అందించే విధంగా తగు జాగ్రత్తలు అన్నీ కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి ప్రభుత్వాలు చేసిన హత్యేనని మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్షకుమార్ అన్నారు. ప్రవీణ్ ను ఎవరు హత్య చేశారో, ఎందుకు చేశారో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసునని ఆరోపించారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలోని సమావేశపు హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ, ఒక పాస్టర్ తాగుతూ వచ్చి ప్రమాదంలో మరణిస్తే దానిపై మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు నాయుడు పలుమార్లు వ్యాఖ్యానించడం కోర్టును ప్రభావితం చేయడమేనని ఆరోపించారు. ప్రవీణ్ కేసు ఒకవైపు కోర్టులో నడుస్తుండగా సీఎం ఎలా ఆ కేసుపై ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే ఆయన హత్యకు గురయ్యారని తెలిసిపోతుందన్నారు. అలాగే అటాప్సీ రిపోర్ట్ లో ప్రవీణ్ మద్యం సేవించలేదని కూడా స్పష్టం చేయడం జరిగిందన్నారు. ప్రవీణ్ పగడాల మరణించి 11 నెలలు గడుస్తుందని, ఇప్పటి వరకు కోర్టులో ఎందుకు ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేకపోయారని ప్రశ్నించారు. గత అక్టోబర్లో కోర్టు కౌంటర్ అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నిస్తే సంతకాల స్థాయిలో ఉందని సమాధానం చెప్పారని, అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు సంతకాలు పెడుతున్నారా అని ఎద్దేవా చేశారు. ఈ కేసు విషయంలో ఎటువంటి మతలబు లేకుంటే ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి ఇంత తాత్సారం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వమే ప్రవీణ్ పగడాలను చంపేసిందని స్పష్టం చేశారు. ఏ యాక్సిడెంట్ కేసులో అయినా మరణించిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ ను సీజ్ చేయడం, ఇంటిలోని ల్యాప్టాప్, ఐప్యాడ్లను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందా అని ప్రశ్నించారు. పరకామణి కేసులో సాక్షిగా ఉన్న సతీష్ మృతి కేసును కూడా ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. లడ్డూలో కల్తీపై సిట్ వేసిన ప్రభుత్వం ప్రవీణ్ పగడాల, సతీష్ల కేసులు ఎందుకు సిట్ వేయడం లేదని ప్రశ్నించారు. సతీష్ కేసు గురించి పోలీస్ అధికారుల సంఘం కూడా నోరు విప్పకపోవడం దురదృష్టకరమని అన్నారు. పరకామణి కేసులో తూర్పుగోదావరి ఎస్పీ మరో 4 పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పిందన్నారు. ప్రవీణ్ పగడాల మృతి చెందిన మార్చి 24న ఆయన సంస్మరణ సభను స్థానిక లోదర్గిరి చర్చ్ ప్రాంగణంలో నిర్వహిస్తామని, సభకు ఎటువంటి ఆటంకాలు సృష్టించవద్దని కోరారు. క్రైస్తవ బోధనలు చేస్తూ మృతి చెందిన వారిని హతసాక్షులుగా క్రైస్తవులు భావిస్తారని, అటువంటి హతసాక్షి ప్రవీణ్ సంస్మరణ సభ నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. సభకు సంబంధించి అవసరమైన పేపర్లలో అనుమతులు కోరతామని అన్నారు. 24న జరిగే పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు పెద్ద ఎత్తున క్రైస్తవ జనులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం క్రైస్తవులు శ్రమ దినాలు పాటిస్తున్నారని, కావున ఎటువంటి మత ఘర్షణలకు తావుండదని స్పష్టం చేశారు.
ప్రవీణ్ పగడాల మృతి చెందిన సమయంలో కూడా వేలాది మంది ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వచ్చినప్పటికీ ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోలేదని గుర్తు చేశారు. 24న నిర్వహించిన సంస్మరణ సభకు సన్నాహకంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరులో సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. శాంతియుతంగా జరిగే ఈ సభ ద్వారా క్రైస్తవుల నిరసనను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తామని అన్నారు. పాల కల్తీ ఘటనలో బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. కేవలం ప్రభుత్వ అసమర్థత వల్లే ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయని అన్నారు. తిరుపతి, సింహాచలం, శ్రీకాకుళంలో జరిగిన పలు సంఘటనల గురించి గుర్తు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ కొరవడం కారణంగానే పాల కల్తీ సంఘటన చోటు చేసుకుందన్నారు. 3 నెలలకు ఒకసారి పర్యవేక్షించాల్సిన అధికారులు ఏడాదికి ఒకసారి కూడా పర్యవేక్షణకు రాని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. నెయ్యిలో జంతు కొవ్వు లేదని, కల్తీ జరిగిందని మాత్రం సిట్ చెప్పిందన్నారు. ఏకసభ్య కమిటీ వేసినా దాని రిపోర్ట్ సుప్రీంకోర్టుకే సమర్పిస్తుందని, అందుచేతనే ఏకసభ్య కమిటీపై వేసిన పిటిషన్ను కొట్టేసిందన్నారు. రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు కూడా భూములను ఇష్టానుసారంగా అమ్మేశారని ఆరోపించారు. క్రిస్టియన్ సేవా సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల రాజు మాట్లాడుతూ, పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభలో ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తామని అన్నారు. ఆయన ఆత్మశాంతి కొరకు, వారి కుటుంబానికి ఓదార్పు కొరకు ప్రార్థనలు చేస్తామని అన్నారు. సంస్మరణ సభను అడ్డుకోవద్దని కోరారు. రిటైర్డ్ సిఐ సాల్మన్ రాజ్ మాట్లాడుతూ, దేవుడు కోసం నిలబడి మరణించిన వారిని హతసాక్షి అని అంటామని, ప్రవీణ్ పగడాల మంచి బోధకుడని, ఆయన మరణం క్రైస్తవ సమాజానికి తీరని లోటని అన్నారు. నేతలు చేసిన వ్యాఖ్యలు ప్రవీణ్ పగడాల ప్రైవసీని, ఆయన గౌరవాన్ని భంగం కలిగించేవిగా ఉన్నాయని అన్నారు. ప్రవీణ్ పగడాల కేసులో ఉన్న అనేక అనుమానాలపై ఆర్టీఏ క్రింద దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదన్నారు. విలేకరుల సమావేశంలో ఎర్ర రామకృష్ణ, బొంత శ్యామ్ రవిప్రకాష్, గుండాపు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రవీణ్ పగడాల చనిపోయి ఈ రోజుకి 11 నెలలు అయింది. 11 నెలల 2 రోజులు అయింది. మార్చి 24న 2025వ సంవత్సరంలో ఆయన చనిపోయాడు. మేము ప్రభుత్వాన్ని అర్థిస్తున్నది ఏంటంటే, మార్చి 24, 2026వ సంవత్సరంలో మేము సంస్మరణ సభ చేపట్టాలనుకుంటున్నాం. దానికి క్రైస్తవులందరినీ రమ్మని కోరుతూ, ఈ మీటింగ్కి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎటువంటి ఆటంకాలు కల్పించవద్దని మేము కోరుతా ఉన్నాం. ఎందువల్లంటే ముఖ్యమంత్రి చేతకానితనం, ముఖ్యమంత్రి అసమర్థత, పరిపాలనా దక్షత లేకపోవడం, ఇవన్నీ కూడా మనకు దీంట్లో కనపడతా ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రిగా తన విధులు ఏంటి అన్నది కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రవీణ్ పగడాల చనిపోయాడు. 50,000 మంది ఆ రోజున పోస్ట్ మార్టం దగ్గరికి వచ్చి నిరసన తెలిపి, ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ రోజు తమ నిరసన తెలియజేశారు. అటువంటి ప్రవీణ్ పగడాల ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3-4 సార్లు ముఖ్యమంత్రి తాగుతూ, ఒక పాస్టర్ తాగుతూ వచ్చి రాజమండ్రిలో చనిపోతే దాన్ని ఆసరాగా చూసుకుని మత ఘర్షణలను పెట్టాలని కొంతమంది చూస్తారు. ఎవడు మత ఘర్షణలు పెట్టాలని చూస్తూ ఉన్నారు. మీరు క్రైస్తవులకి మీకు తెలుసు ఎవరు చంపారో, ఎలా జరిగిందో అన్నది మీకు తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు. ఈరోజు చెప్తున్నా, ప్రభుత్వాలే ప్రవీణ్ పగడాలని చంపేసినాయి. అందువల్లనే మీరు తాగి చనిపోయాడని చెప్పేసి పదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే మీరు కోర్టులను ప్రభావితం చేస్తున్నారు. కోర్టులో ఉన్న కేసుని ప్రభావితం చేసేలాగా మీరు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి లోన్ అయ్యాలి. ఐఎమ్ అప్పీలింగ్ హైకోర్ట్. ఈ మనిషి చంద్రబాబు
ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి హోదాను అడ్డు పెట్టుకుని. కాబట్టి ఇతను అరెస్ట్ చేయాలి, ఇతన్ని లోన్ ఉంచాలి. అంతేకాకుండా మీకు సిగ్గు శర ఉంటే ఈ రోజున సంవత్సరం అయింది, లాస్ట్ 25 అక్టోబర్లో ఈ కేసు హీరింగ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ కౌంటర్ ఏది అని చెప్పి జడ్జి గారు అడిగినప్పుడు ప్రభుత్వ న్యాయవాది చెప్పింది ఏంటంటే ఇంకా కౌంటర్ వేయలేదండి, కౌంటర్ సిగ్నేచర్ అవుతుందండి. కౌంటర్లు సిగ్నేచర్ పెడుతున్నారట, అందుకు వేయలేకపోయాడట. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు సంతకాలే పెడుతున్నాడంట. అటువంటి ప్రభుత్వ లాయరు ఈస్ట్ గోదావరి ఎస్పీ ప్రవీణ్ పగడాలను చంపేసినట్టే అతన్ని కూడా చంపేశారు. చంపేసి ముందు ప్రవీణ్ పగడాలు అయింది, తర్వాత సతీష్ అయింది. రెండిటికి సాక్ష్యాలు లేవు. సో ఈ ఎస్పీని గవర్నమెంట్ ఉపయోగించుకుంటుంది ఇటువంటి హత్యలు చేయడానికి, అంతే కదా. ఈ రోజు వరకు ఆ సతీష్ని ఎందుకు, అతని మీద ఎందుకు సిట్ వేయలేదు? ప్రవీణ్ పగడాల మీద సిట్ ఎందుకు వేయలేదు? కల్తీ లడ్డు గురించి మట్టుకు సిట్టేస్తారు ఎవరు చనిపోయినా, చెరిపోకపోయినా కానీ. సో దాట్ మీరు ఎఫిడవిట్ ఫైల్ చేయలేదు, కౌంటర్ ఎఫిడవిట్ ఫైల్ చేయలేదు కాబట్టి. అంతేకాకుండా ఇంట్లోంచి ల్యాప్టాప్ పట్టుకెళ్ళిపోయారు, ఐప్యాడ్ పట్టుకెళ్ళిపోయారు, ఫైనాన్షియల్ అకౌంట్స్ అన్నీ సీజ్ చేశారు. ఒక యాక్సిడెంట్ కేసులు ఎన్ని జరుగుతాయా? జరగవు. ఇది క్లియర్గా మీరు తాగి చనిపోయాడని చెప్తున్నారు, మీ దగ్గర సాక్ష్యం ఏమీ లేదు. పోస్ట్ మార్టం చూస్తే ఖచ్చితంగా చంపబడ్డాడన్నది పోస్ట్ మార్టం ద్వారానే చంపబడ్డాడని తెలిసిపోతుంది. అటాప్సీ రిపోర్ట్లో తాగినట్టు ఎక్కడ ఆనవాళ్ళు లేవు. మరి దేన్ని చూసుకుని మీరు తాగాడని చెప్పేసి కోర్టుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మిస్టర్ చంద్రబాబు నాయుడు? ఇది మంచి పద్ధతి కాదు. సో ఇవన్నిటి విషయాల మీద ఒక హతసాక్షి కింద చనిపోబడ్డాడు పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు, హతసాక్షిగా చంపబడ్డాడు. సో దట్ మేము ఆయన సంస్మరణ సభని, ఆయన చంపబడ్డ రోజు అయినటువంటి మార్చి 24వ తారీఖున మా లూథర్గిరి గ్రౌండ్స్, క్రిస్టియన్ గ్రౌండ్స్లో, ఎవరు పర్మిషన్ అవసరం లేదు, క్రిస్టియన్ గ్రౌండ్స్లో 4 గోడల మధ్య సభ జరుపుకుంటున్నాం. మీరు మాకు అడ్డు చెప్పొద్దు, మీకు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఇస్తాం. కాబట్టి ఆ సభ జరుపుకొనివ్వండి. క్రైస్తవులు అందరూ కూడా తరలి వచ్చి మన యొక్క నిరసనని జన రూపంలో ప్రభుత్వానికి తెలియజేద్దాం. శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలకు రాట ముహూర్తం కార్యక్రమం జరిగింది. గీతా అప్సర థియేటర్ సమీపంలో ఉన్న శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం పందిరి వేసేందుకు రాట ముహూర్తం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి జోగి వెంకటేశ్వరరావు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కడియాల వీరభద్రరావు, సభ్యులు రాట ముహూర్తం కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వీరభద్రరావు మాట్లాడుతూ అత్యంత వైభవంగా శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఐవివి సత్యనారాయణ, ధర్మకర్తల మండలి సభ్యులు అల్లాడ వెంకట సత్యప్పారావు, బోను ఈశ్వరి, మల్లపరెడ్డి వరలక్ష్మి, తాడివలస వెంకటలక్ష్మి, తొర్లపాటి శాలిని, అండూరి చంద్రశేఖర్, కారుమూరి సురేష్, కెల్లా జయలక్ష్మి, మాదిరెడ్డి పద్మావతి ఎక్స్ అఫీషియో హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర సెట్టిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు దొండపాటి సత్యంబాబు, రుంకాని విజయ్, బీజేపీ నాయకులు కమలేష్ జైన్ తదితరులు పాల్గొని పూజలు చేశారు. రాట మొత్తం జరిగింది. ఈ రోజు నుంచి అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. 2వ తారీఖు పౌర్ణమి రోజుని అమ్మవారిని ఇక్కడికి తీసుకొట్టడం జరుగుతుంది. పౌర్ణమి రోజు నుంచి కార్యక్రమాలన్నీ జరుగుతాయి.
సిరిమానోత్సవం 9వ తారీఖు జరుగుతుంది. ఆ రోజు నుంచి ఉత్సవాలు, హోమాలు ఇవన్నీ జరుగుతాయి. 18వ తారీఖు 19వ తారీఖు అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. 23వ తారీఖు అమ్మవారు రథయాత్ర జరుగుతుంది. ఆ రోజు 3 రోజులు కూడా జనాలు తండోపతండాలుగా అమ్మవారి గుడికి వస్తారు. వచ్చి అమ్మవారి గ్రామదేవత అయిన మన సోమలమ్మ తల్లిని దర్శించుకోవాలని కోరుచున్నాము. అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా ఈరోజు రాటముహూర్తం జరిగినది. 9వ తారీఖు నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 18, 19 తేదీల్లో జాతర అత్యంత వైభవంగా జరుగును. 23వ తేదీన రథయాత్ర జరుగును. భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి శ్రీ అమ్మవారిని, శ్యామలమ్మ అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుచున్నాం. వెంకటేశ్వరరావు, శ్యామలమ్మ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జె వెంకటేశ్వరరావు. అంటే శ్రీ 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 సోమాలమ్మ అమ్మవారంటే చాలా మహత్వమైన తల్లి. ఆ తల్లిని ఏదడిగినా కోరిక తీర్చే అమ్మవారు. గ్రామదేవత అంటే మనం ప్రొద్దుట్లు లెగిసిన కాంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకొనే వెళ్తారు. ప్రతి ఒక్కరూ ఒక అమ్మవారు వచ్చినా ఏమొచ్చినా ఈ అమ్మవారు బొట్టి పెట్టుకొని చల్లదనం చేసుకొని ఆ కళ్ళు తీసుకెళ్ళి చల్లదనం చేసే చాలా గొప్ప దేవత. అలాంటి దేవతకి ఈరోజు అందరూ పెద్దల సమక్షంలోని ఈరోజు రాటముహూర్తం 25వ తారీఖున రాట వేయడం జరిగింది. అలాగే 9వ తారీఖు నుంచి అమ్మవారికి చాలా ఉత్సవాలు. అలాగే 19వ తారీఖున 20 తారీఖున 18, 19, 20 తారీఖున కూడా అమావాస్య, అలాగే కొత్త సంవత్సరం సందర్భంలోని చాలామంది గ్రామదేవతకి ఇక్కడనే కాదు ప్రతి చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. కొన్ని వేలల్లో వస్తారు. అంటే దానికి లెక్క చెప్పలేము. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నున్నా కృష్ణ పుట్టినరోజు వేడుకలు గున్నూరి అశోక్ ఆధ్వర్యంలో చిన్నపిల్లల మధ్య కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు. గున్నూరి అశోక్ ఆధ్వర్యంలో నున్నా కృష్ణన్న పుట్టినరోజు వేడుకల సందర్భంగా భవానీపురం, సంతోష్ నగర్, కొంతమూరు గ్రామ ప్రజలు భారీగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం నిమిత్తం 50 మంది చిన్నపిల్లల మధ్య కేక్ కటింగ్ చేశారు. అనంతరం చిన్నపిల్లలకు పెన్, పెన్సిల్, స్కేల్, ఎరేజర్ వారి చేతుల మీదుగా అందజేశారు. అలాగే సుమారు 250 మంది వృద్ధులు, వితంతువులకు చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు గున్నూరి అశోక్, వేమగిరి రాజు, కొల్లి సుబ్రహ్మణ్యం, పెదపొడి శ్యామ్, సతీష్, రాజు, పిల్లి రమేష్, వెంకటేష్, శేఖర్, దుర్గారావు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. తారీఖున గౌరవనీయులు పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం సీనియర్ నాయకులు శ్రీ నున్నా కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా భవానీపురం సంతోష్ నగర్ నందు ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకొని పేదలకి చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది మాకు ఆయన ఆశీర్వాదం మాకు కావాలి. మేము ఆయన వెన్నంటి ఉంటామని ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం. ఈరోజు శ్రీ నున్నా కృష్ణన్నయ్య గారికి ఈ పుట్టినరోజు వేడుకల్లో మేము పాల్గొన్నందుకు చాలా సంతోషం. కొంతమూరు, భవానీపురం, సంతోష్ నగర్ గ్రామ ప్రజలందరూ కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని అన్నయ్య గారిని పైగా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్ కళ్యాణ మండపం సమీపంలో బార్లు వద్దని బీఎస్పీ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
బొమ్మూరు కలెక్టరేట్ ప్రజా సమస్యల వేదికలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ కలెక్టర్ ను కలిసి ఆల్కాట్ గార్డెన్స్ లో ఉన్న గేదెల నూకరాజ్ కళ్యాణ మండపం సమీపంలో బార్కు అనుమతులు మంజూరు చేయవద్దని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్, బీఎస్పీ రూరల్ ఇన్ఛార్జ్ కొండపల్లి సూరిబాబు, బీఎస్పీ రాజానగరం అధ్యక్షులు కొల్లాటి అబ్బులు, బీఎస్పీ జిల్లా అడ్వైజర్ నక్కా వెంకటరత్నరాజు, బీఎస్పీ రాజమండ్రి రూరల్ వార్డ్ ఇన్ఛార్జ్ కొత్తపల్లి శేఖర్ బాబు, బీఎస్పీ మహిళా నాయకురాలు అవిడి సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కళ్యాణ మండపంలో బార్ పెట్టుటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చారని, త్వరలో అందులో బార్ పెడతారని తెలిసిందన్నారు. ఇప్పటికే ఆ కళ్యాణ మండపానికి ఎటువంటి పార్కింగ్ స్థలం లేనందున అందులో శుభకార్యములు జరిగిన రోజున ఆ కళ్యాణ మండపానికి వచ్చే వారి వాహనాలు రోడ్డు మీద పెట్టడం వలన తరచూ అక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అందుచేత అక్కడ లోకల్ గా బారు పెట్టడం వల్ల అలాంటి శక్తులు ఇంకా పెరిగిపోయి ఆ ప్రాంతం అంతా అల్లకోలంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక కలెక్టర్ గారికి దయించి మా విన్నపాన్ని అర్థం చేసుకుని అక్కడ గేదెల కళ్యాణ మండపంలో బారు అనేది పరిమితిని రద్దు చేయవలసిందిగా కోరుతూ ఇంక ఎట్టి పరిస్థితుల్లో అక్కడ బారు కానీ బ్రాండీ షాప్ కానీ ఏది కూడా అనుమతిని ఇవ్వకూడదని కలెక్టర్ గారికి విన్నపం చేస్తూ, లేని పక్షంలో లోకల్ ఉన్న మహిళా సంఘాలు ప్రజా సంఘాలతో కలిసి బహుజన్ సమాజ్ పార్టీ అక్కడ పర్మిషన్ వచ్చే వరకు పోరాటం చేస్తారని తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ బారుని అనుమతిని ఇవ్వద్దని చెప్పేసి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా కార్యదర్శిని, నా పేరు నక్కా వెంకటరత్నరాజు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి కలెక్టరేట్లో వినపత్రం ఎత్తకొచ్చాం. ఎందుకంటే ఆలకూరు తోటలో ఉన్న గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో బార్కి బ్యాందీ షాప్కి పర్మిషన్ ఇస్తున్నారు ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్. అక్కడ పక్కనున్న కుటుంబాలు ఎస్సీ బీసీ మైనార్టీలు ఎంతో మంది పేద కుటుంబాలు నివసిస్తున్నాయి. అక్కడ ఎంతో మంది విద్యార్థులను చదువుకుంటున్నారు. అక్కడ అలాంటి ఏరియాలో ఒక పర్మిషన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ అక్కడ బార్కి కానీ బ్యాందీ షాప్ కానీ పర్మిషన్ ఇస్తుంది. ఆ పర్మిషన్ వెంటనే ఆపాలి. ఎందుకంటే అక్కడ ఉన్న నివసిస్తున్న అందరూ పేద ప్రజలు, అక్కడ రౌడీ సీటర్లు కానీ బేడి బ్యాచ్ ఎంతో మంది అక్కడ ఉంటున్నారు. అలాంటి ఏరియాలో మరి బారు పర్మిషన్ ఇస్తున్నారంటే చాలా దారుణమైన విషయం. ఎందుకంటే పేద ప్రజల మయ్యాన్ని ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము అరికడతాం, మేము బ్రాందీ షాపులు అరికడతాం, పేద ప్రజలను ఆదుకుంటామని ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వం కథ కోసం డబ్బుల కోసం ఎక్కడ పెడితే అక్కడ పర్మిషన్లు ఇచ్చి పేద ప్రజలు ఇప్పటికే పూట గడలేక ఎంతో మంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పేద ప్రజల ఏరియాలో ఈ బార్లు పెట్టి బ్రాందీ షాపులు పెడితే మా పేద ప్రజల కుటుంబాలు ఇబ్బందులు పడుతుంది. ఇప్పటికే మా పేద ప్రజలు ఎంతో మంది తాగుడికి బ్రాందీ తక్కువ ఉందని తాగుడికి తాగితే వెళ్ళిపోతున్నారు. అసలు పక్కన బ్రాందీ షాప్ ఉంటే ఇంకా మొత్తం భార్య బిడ్డల కుటుంబాలు కూడా వదిలేసి వాళ్ళ బ్రాందీ షాప్ కూడా ఉంటారు. అందుకని దయచేసి కలెక్టర్ మేడం గారు ఒకటే చెప్తున్నాము, మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్లతో మాట్లాడి అక్కడ ఉన్న బ్రాందీ షాప్ని కానీ అక్కడ ఉన్న బార్ని కానీ రద్దు చేసి అక్కడ న్యాయం చేయాలి. అట్ట పరిస్థితుల్లో న్యాయం చేయకపోతే అక్కడ ఉన్న పేద ప్రజలతో మేము నిరంతరం వెంటనే త్వరలో దీన్ని కార్యాచరణ తీసుకుని భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నాం. వెంటనే కలెక్టర్ మేడం గారు అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెంటనే యాక్షన్ తీసుకుని అది ఆపాలని మీకు కోరుచున్నాం. అందరికీ జై భీములు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పాల కల్తీ కారణంగా మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం చెక్కులు ముగ్గురికి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కలెక్టర్ కీర్తి చేకూరి అందించారు. పాల కల్తీ ఘటన, వైద్యం పొందుతున్న వృద్ధులు, చిన్నపిల్లలు. ఎంతో బాధాకరం, దారుణమైన ఘటన. హెల్త్ ఎమర్జెన్సీ వెంటనే ప్రకటించాలి. మాజీ ఎంపీ మార్గని భరత్. ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. కోర్టును ప్రభావితం చేసేలా సీఎం వ్యాఖ్యలు సరికాదు. ప్రవీణ్, సిఐ సతీష్ల మృతిపై సిట్ ఎందుకు వేయరు? మార్చి 24న ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ. మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.